నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మనం ఒక విషయం మాట్లాడుకుందాం. ఎవరైతే మీ భావోద్వేగాలను రెచ్చగొడతారో, ఎవరైతే మిమ్మల్ని బలహీనపరచాలని ప్రయత్నిస్తారో వాళ్ళని చిరునవ్వుతోటే దూరం పెట్టండి. ఎందుకంటే మీరు భావోద్వేగాల పరంగా పిరికిబారే వ్యక్తిత్వం కలిగిన వారు కాదు. ఎప్పుడైతే మీ భావోద్వేగాల్ని తప్పుడు దోవలో పట్టించే ప్రయత్నం చేస్తారో, ముఖ్యంగా మిమ్మల్ని అంటే మీ రక్తాన్ని ఉడికించే దిశలో మీకు వినటానికి ఇచ్చగించని మాటలను ఇతరుల గురించో లేదా మీ గురించి ఇతరులు అనుకుంటున్నారు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక రకమైన భావోద్వేగానికి గురై కొన్ని రకాలైనటువంటి మానసిక ఉన్మాద చర్యలకు పాల్పడాలని ప్రయత్నిస్తారు. అవి ఒక్కోసారి ఆవేశాన్ని నియంత్రించుకోవటానికి అవకాశం కల్పించిన ఒక్కొక్కసారి మనల్ని చాలా తీవ్రమైనటువంటి స్థాయికి తీసుకెళ్తారు. అలా మీ భావోద్వేగాలను తో ఆటలాడుకునేటువంటి వ్యక్తులు దూరంగా ఉన్నందుకు బాధపడకండి. అలాగని వాళ్ళని తృణీకరించకండి. ఎందుకంటే జీవితంలో చాలామంది పరిచయం అవుతారు, జీవితంలో చాలామంది కలిసి ఉంటారు. ఒకానొక సందర్భంలో ఆ వ్యక్తులు కూడా మీకు సహకరించి ఉండవచ్చు. ఇలాంటి మాటలు పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, మనం కాలదు కదా అని వెలుగుతున్న కొవ్వొత్తి మంటలో వేలు పెట్టామనుకోండి, ఇలా పెట్టి ఇలా తీస్తే ఏమీ అనిపించదు. అలాగే నిప్పులు గుండం మీద నడిచామనుకోండి, వేగంగా నడిచేస్తే ఏమీ అనిపించదు. ఏం చేయదు కదా అని మెల్లగా నడుచుకుంటా వచ్చామనుకోండి, నిప్పులు గుండంలో కాళ్ళు కాలుతాయి, కొవ్వొత్తి మంటలో పెట్టినటువంటి వేలు కూడా కాలిపోతుంది. కాబట్టి ప్రతిదానికి జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదానికి నిదానం, ఓపిక, సహనం అవసరం. ఎవరైనా మిమ్మల్ని దూషించనివ్వండి, మొహం మీద వెనుక దూషించనివ్వండి, ఏం పర్వాలేదు, తుడుచుకుని ముందుకు వచ్చేయండి, అంతా మంచే.